ప్లీజ్ రాక్సీ, ఒక్క వీడియోనే, ఇంకేమొద్దు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నాకెంత కోపంగా ఉందో తెలుసా మీకు? రాక్సీ ఎలా ఉంది రాక్సీ? కర్డ్ రైస్ బాగుందా? ఏదో చికెన్ పెట్టు బాగుందా అంట. మా ఫ్రెండ్ పాప మీద అవుతుంది అనుకోలేదు. Oh, I'm sorry. I'm extremely sorry for that. హాయ్ గైస్, నమస్తే అందరికీ. నేను మీ స్నేహ. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా, మరి వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఇక్కడ మీ అందరికి ఒకటి చూపిస్తారండి. యాక్చువల్గా రాక్సీకి చాలా భయం అవుతుంది బయట. ఏదైనా గట్టిగా సౌండ్ వినిపిస్తే చాలా భయపడతాడు. ఇప్పుడు అందుకే లోపలికి వెళ్ళాలని పిలుస్తున్నాడు అన్నమాట. రాక్సీ, ఈరోజు నీదే వ్లాగ్ ఉంది తెలుసా? నన్ను వదిలేస్తే నేను వెళ్ళి ఆడుకుంటా. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏంటి సార్ అది? మీరు వెళ్ళి పని చూసుకోండి. అబ్బబ్బబ్బా, ఈరోజు ఏంటో ఏమో, ఉన్నట్టుండి ఫుల్ వర్షం, మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది, ఎండ వస్తుంది. మీ దగ్గర కూడా అలానే ఉందా? సరే సరేలే, ఇప్పుడైతే మార్నింగ్ వ్లాగ్ ఏంటో చూసేద్దామా. రాక్సీ ఫుడ్ వ్లాగ్ చూద్దాం. ఫస్ట్ అయితే మార్నింగ్ రాక్సీకి ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా? చికెన్ విత్ రైస్. చికెన్ బిర్యానీ అనుకున్నారా? కాదు కాదు, అది ఓన్లీ చికెన్ రైస్. ఎలా చేయాలో చూసేయండి. మీ దగ్గర పెట్స్ ఉన్నాయా? అయితే ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. ఎలా చేయాలనంటే ఫస్ట్ అయితే కొంచెం రైస్ తీసుకొని దాన్ని వాష్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే చికెన్ కూడా తీసుకొని చికెన్ కూడా వాష్ చేసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 గ్లాసెస్ వాటర్ మాత్రమే పోయాలి. ఎందుకనంటే ఎక్కువ వాటర్ పోస్తే అవి బయటకు వచ్చేస్తాయి. 2 గ్లాసెస్ అయితే కరెక్ట్ సరిపోతుంది, అంతే. దాని తర్వాత బాయిల్ చేసి పెట్టేస్తే సింపుల్. ఎందుకు, ఏమిటి, ఎలా? ఓ సిద్ధేనా? బాగుంది బాగుంది. మీ అందరికీ ఫేవరెట్ బిర్యానీ ఎలాగో నాకు కూడా ఈ చికెన్ రైస్ అంటే చాలా ఇష్టము. సో ఇప్పుడే మీరు కూడా వెళ్ళి ప్రిపేర్ చేయండి. మీ అందరికి ఒకటి చూపించేస్తాను రండి. రాక్సీకి అస్సలు ఇష్టం ఉండదు ఈ పని అంటే. ఈ రోజు నా పని అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ హెయిర్ ఎందుకు నాకు ఊరికే పెరుగుతూ ఉంటుంది. మా డాడీ ఏమో అప్పుడప్పుడు నాకు ఊరికే ట్రిమ్ చేస్తూ ఉంటాడు. నాకు అది అస్సలు నచ్చదు. ఇప్పుడు నేనేంది సైలెంట్గా పడుకున్నాను అనుకుంటున్నారా? పడుకోకపోతే కొట్టేస్తాడు. అందుకే ఈరోజు నువ్వు వీడియో తీసుకుంటున్నావు కదా, మంచిగా ఏదో ఒక రోజు నాకు దొరుకుతావు, అప్పుడు చెప్తా. వీడేంటి ఇలా ఉన్నాడు అనుకుంటున్నారా? చాలా కామెడీ ఉన్నాడు కదా. వాడు ఇప్పుడే స్నానం చేసి వచ్చిండు, అందుకే అలా ఉన్నాడు. అరే మమ్మీ, వీడియో తీయక మమ్మీ. ఇక్కడ చూడండి, నన్ను చూసి అందరూ ఏమనుకుంటారో ఏమో. నేను వెళ్ళిపోతా. ఈ తోకేంటి ఇలా ఉంది? దీన్ని కట్ చేస్తా గానీ నేను ఇప్పుడు. కాదులే, ఏదో ఒకటి కట్ చేసేస్తా. ఇప్పుడు చూడండి రాక్సీ గాడు ఏం చేస్తాడు. వాడికి తెలివితేటలు బాగా ఎక్కువ. రే, నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. నేను ఎంత చేసినా మళ్ళీ దూతనే ఉంటాడు. కాకపోతే నేను ఉంచుకుంటానా, మళ్ళీ అలాగే చేస్తాను. ఎందుకంటే అది మా డాడీకి తెలియదు కదా. మీరేనా ఎప్పుడు క్రీమ్స్ అని రాసుకునేది? మేము కూడా రాసుకుంటాం. మాకు కూడా చాలా క్రీమ్స్ ఉన్నాయి. కావాలంటే మీరే పెట్ స్టోర్కి అయితే చూడండి, చాలా క్రీమ్స్ దొరుకుతాయి అక్కడ. సరే, ఇప్పుడు స్నానం అయిపోయింది, కాసేపు పడుకుండేస్తా అనుకున్నా. కాకపోతే వీళ్ళేంటో ఏమో ఏదో ప్లాన్ చేస్తున్నారు, కానీ అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. నన్ను తీసుకెళ్తారా, తీసుకెళ్లరా? ఇంట్లో ఉంచుతారా, బయటికి తీసుకెళ్తారా? నాకు ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. మీకేమైనా తెలుసా? ఇప్పుడైతే లంచ్ టైం అయింది కాబట్టి రాక్సీకి అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ ఏంటి అనుకుంటున్నారా? లంచ్లోకి అయితే నేను కొంచెం వైట్ రైస్, కొంచెం సాల్ట్ వేసాను. అందులోకి అయితే కొంచెం కర్డ్ యాడ్ చేస్తాను. సో అదేంటంటే ఇప్పుడు కర్డ్ రైస్. మీరు ఇంకేంటో అని ఎక్స్పెక్ట్ చేశారనుకుంటా, కానే కాదు. అదేంటంటే ఓన్లీ కర్డ్ రైస్ కాబట్టి కొంచెం రైస్, కర్డ్, సాల్ట్, కొంచెం వాటర్ వేసి కలిపేస్తే సరిపోతుంది. ఇంక ఇప్పుడు వాడికి అదే లంచ్ అనుకోవాలి. వాడి ఫేస్ చూడాలి. ఇంకా మళ్ళీ చికెన్ తేలేదు, నాకు మళ్ళీ కర్డ్ రైస్ పెట్టింది ఏంటి అని అనుకుంటాడు. ఏంటి ఇక్కడ ఇలా ఉన్నాను అనుకుంటున్నారా?
మరి లంచ్ చేసే ముందు ప్రేయర్ చేసుకోవాలి కదా. నేను ఫుడ్ తినేటప్పుడు ఎప్పుడైనా నేను ప్రేయర్ చేపించుకొని నేను తినేస్తాను. ఇంకా నా లంచ్లోకి అయితే ఏంటో తెలుసా, కర్డ్ రైస్. యాక్చువల్గా నాకు కర్డ్ రైస్ అంటే ఇష్టమే ఉండదు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు, అందుకే కర్డ్ రైస్ కూడా నేను అలవాటు చేసేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే మీరు చూసేయండి, చాలా విషయాలు మీకు చూపించేస్తాము. ఇంకా అలా ఏంటంటే ఇక్కడ చూడండి, ఫ్లైట్ ఎంత బాగుందో కదా, కలర్ కలర్గా. ఇప్పుడైతే రాక్సీకి డిన్నర్ టైం. మరి డిన్నర్లోకి అయితే మరి లైట్గా ఉండాలి కాబట్టి నేనేం ప్రిపేర్ చేస్తానంటే కొంచెం బీట్రూట్, కొంచెం క్యారెట్ తీసుకుంటాను. సో మళ్ళీ రైస్ కొంచెం కడిగి అందులో పసుపు, ఉప్పు వేసేసి కొంచెం క్యారెట్, కొంచెం బీట్రూట్ వేసి బాయిల్ చేయడమే, అంతే. ఇంకా ఈవినింగ్ తినేసాక బయటికి అలా వాకింగ్కి వెళ్ళేసాము ముగ్గురం. ఇంకా బయట వాకింగ్ అయితే చాలా ఇష్టం, ఎందుకనంటే రాక్సీకి వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది వస్తారు కాబట్టి. ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది వాడి కోసం, అందుకోసమే అలా చూస్తున్నాడు. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారో లేదో అని నేను చెక్ చేస్తున్నాను. ఎవరైనా వచ్చారో లేదో, ఎక్కడున్నారో ఏంటో కూడా నాకు తెలియట్లేదు. అరే నైట్ అయిపోయింది, నాకు ఎవరు కనిపించట్లేదుగా. మీకు ఎవరైనా కనిపించారా మా ఫ్రెండ్స్? అయితే నాకు చెప్పండి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మా ఫ్రెండ్ వచ్చేసింది. నాకంటే చాలా పెద్దగా ఉంటుంది, అయినా నా ఫ్రెండే. నా చుట్టూ తిరిగాక నువ్వు వెళ్ళిపో. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. అందరూ కూడా మా ఫ్రెండ్సే, కానీ నన్ను ఏమనరు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా నాతో ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు, అందుకే చూస్తున్నా. ఏయ్, నీతో మాట్లాడాలని చెప్పాను కదా, ఎందుకు నన్ను ఊరికే ఇసిగిస్తున్నా? వెళ్ళిపో, నీతో మాట్లాడను. మీ అందరికి చెప్పాను కదా వీడియో ఎండింగ్ వరకు చూడండి అని. అదేంటంటే ఇప్పుడు నన్ను ఒక డాగ్ విసిగిస్తుంది కదా, ఆ డాగ్ చనిపోయిందంట. మాకు రీసెంట్గానే తెలిసింది, అప్పుడు నన్ను చాలా విసిగిచ్చిండు చూడండి. అరే మాట్లాడరా అరే. అందుకే నా బర్త్డే వీడియోలో లేదు, మీరు చూసారా? లేదంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. ఇంకా వాకింగ్ అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళి పడుకున్నారేమో అని అనుకున్నారా? కానే కాదు, మీరే చూడండి ఇప్పుడు. అబ్బా, ఈ బాల్తో ఆడుకుంటే ఇప్పుడు మంచి హాయి ఉంటది. అరే ఎవరు నాకు బాల్ వేయట్లేదు, అందుకే నేనే వేసుకుంటాను. ఎంత బాగుందో చూడండి. ఇంకా మీకు వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా నా వీడియోస్ కావాలా, మా మమ్మీ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మర్చిపోకుండా. బాయ్ బాయ్.